హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ప్రెజెంట్ ఇప్పుడైతే పండ్ల విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా చాలామంది అలైనర్స్ వాడండి. సో అలైనర్స్ వాడితే చాలా బాగుంటుంది. అసలు ఈ అలైనర్స్ యూజ్ చేయడం వల్ల మన డెంట్స్ అంటే మన టీత్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము చిరునవ్వు నవ్వినప్పుడు మన పండ్లు ఎంత చక్కగా కనిపిస్తాయనే దాని గురించి మాట్లాడడానికి ఈరోజు డాక్టర్ శరత్ బాబు గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయన వైద్య నిపుణులు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే చాణక్య. నమస్తే సార్. సో ప్రెజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మనము యూజువల్గా అడ్వర్టైజ్మెంట్స్లో వింటున్నది అలైనర్స్ 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 అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రిటీసే దీనికైతే వెనక నుండి బ్రాండ్ అంబాసిడర్స్గా కూడా ముందుకు నడిపిస్తున్నారు. అసలు ఈ అలైనర్స్ అంటే ఏంటి? సో ఈ అలైనర్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏమన్నా అంటే బ్యాడ్గా కానీ గుడ్గా కానీ ఎలాంటిది ఉంటుందో చెప్తారా? చెప్తాను తప్పకుండా చాణక్య. సో మనము అలైనర్స్ అంటే ఏంటంటే ఇవి బేసికల్గా ఇంతకుముందుకు మనం వాడేటువంటి బ్రేసెస్ అంటాము. మెటాలిక్ స్మైల్ అని చూస్తుంటారు మీరు, ఇలా ఫిక్స్డ్ బ్రేసెస్. దాంట్లో కూడా అడ్వాన్స్గా సిరామిక్ బ్రేసెస్, లింగువల్ బ్రేసెస్ అట్లా వచ్చాయి. బ్రేసెస్ అంటే కొంచెం తక్కువగా అపియరెన్స్, మెటాలిక్ అపియరెన్స్ తగ్గించడానికి. సో అవి ఫిక్స్డ్ విధానంగా మనము బ్రేసెస్ వేసుకోవడం. ఈ అలైనర్స్ ఏంటంటే రిమూవబుల్ బ్రేసెస్ ఒకటి. సెకండ్, ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఓకే. సో ప్రీవియస్గా ఉండే ఈ ఫిక్స్డ్ బ్రేసెస్లో ఏంటంటే కొన్ని రకమైనటువంటి ఫుడ్ పదార్థాలను తినలేము మనం. అంటే చీజ్ కానీ, పిజ్జాస్ కానీ, తర్వాత క్యారెట్స్ కానీ, ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్పేవాళ్ళం. తర్వాత సెకండ్ ఏంటంటే మన బ్రషింగ్ విధానంలో కూడా కొంత లోపభూయిష్టంగా ఉన్నదనుకోండి, మన చిగుర్లు అంటే ఈ బ్రేసెస్ వల్ల అడిషనల్గా మన చిగుర్లు తర్వాత పళ్ళు పాడవడం అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఫిక్స్డ్గా ఉంటాయి. బ్రషింగ్ చేసుకోవడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో తర్వాత మనం ఎక్కడైనా పార్టీస్ కానీ ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగేటప్పుడు అది అక్వర్డ్గా కనిపిస్తుంది నవ్వినప్పుడు. సో దీనివల్ల ఇప్పుడు మనము ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్. అలైనర్స్ వేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. అంటే మీరు పార్టీకి కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు బ్రేసెస్ తీసేసుకోవచ్చు. తర్వాత మీరు పార్టీ అటెండ్ అవ్వచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పిజ్జాస్ కానీ ఏదైనా ఫుడ్ తినాలనుకోండి వన్స్ ఇన్ అంటే వీ డోంట్ రికమెండ్ రెగ్యులర్ బేసిస్, బట్ తీసుకున్నప్పుడు అలా తీసేసుకోవచ్చు. తిన్న తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈవెన్ మీరు డ్యూటీ చేసుకున్నప్పుడు కొంత, అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదో చేసినప్పుడు కానీ, తర్వాత పబ్లిక్ రిలేటెడ్ ఆఫీసర్స్గా ఉన్నప్పుడు కానీ, అప్పుడు ఈ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ బ్రేసెస్ కనిపించవు, పెద్దగా పనులు ఉన్నట్టే ఉంటాయి. సో దాంతో భాగంగా ఏంటంటే అవి రెగ్యులర్ డెంటిస్ట్ విజిట్స్ కూడా తగ్గుతాయి. ఓకే. ఈ కన్వెన్షనల్ బ్రేసెస్లో ఏంటంటే ఎవ్రీ మంత్ మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడము, కొంత బ్రేసెస్ని మాడిఫికేషన్స్ చేయడము, మళ్ళీ రావడం. దీంట్లో ఏంటంటే సెటప్ బ్రేసెస్ ఇచ్చేస్తాము. ఎవ్రీ 15 డేస్కి పేషెంట్ హిమ్సెల్ఫ్, అంటే పేషెంట్ నీడ్ టు బి డిసిప్లైన్డ్. ఎందుకంటే 15 డేస్ కరెక్ట్గా వాడలేదు అనుకోండి, 22 అవర్స్ ఖచ్చితంగా నోట్లో పెట్టుకోవాలి. అంటే మీరు పడుకున్నప్పుడు కూడా ఈ అలైనర్స్ నోట్లో ఉండాల్సిందే. ఓకే. అది చూసుకోవాలి. సో ఈ 2 అవర్స్ విండో ఏదైతే ఉందో ఆ విండోలో మీరు భోంచేయడం కానీ, పార్టీకి వెళ్ళడం కానీ, ఇంకేదైనా సరే బ్రషింగ్ చేసుకోవడం ఇలాంటివి చేసేసుకోవచ్చు అన్నమాట 2 అవర్స్ విండో. ఓకే. తర్వాత సో ఈ డెఫినెట్గా ఈ అలైనర్స్ అనేది న్యూ అడ్వాన్స్మెంటు. సో కనుక ఇవి అందరి పేషెంట్స్ కూడా మేము కూడా రికమెండ్ చేస్తున్నాము. సరే, కాకపోతే దీనికి కొన్ని మీరు అంటే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. మెయిన్ ఆ లిమిటేషన్సే వెరీ ఇంపార్టెంట్ సరే. సో లిమిటేషన్స్ అని మనం ఇప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పళ్ళ అమరిక ఓన్లీ పళ్ళ నుంచి కాకుండా ఈ యొక్క ఎముక నుంచి కూడా ఉంటుంది. ఓకే. ఎముక ప్రొట్రూషన్స్ కావడం, అంటే ముందుకు రావడము, తర్వాత ఎముక వెనక్కి వెళ్ళడము. సో ఇలాంటి స్కెలటల్ మాలక్లూజన్స్ అంటాం. అంటే ఈ మాలక్లూజన్ అంటే ఈ పళ్ళు అమరిక ఈ యొక్క ఎముక మీద బేస్ అయి ఉన్నటువంటి ట్రీట్మెంట్స్లో ఈ అలైనర్స్ కంటే కూడా రెగ్యులర్ కన్వెన్షనల్ బ్రేసెస్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. సో లాంగ్ టర్మ్గా వాడినప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి బ్రేసెస్ని తొందరగా ప్రతిసారి ఎక్కడో పెట్టేస్తారు ఈ అలైనర్స్ను, మర్చిపోతారు. సో మళ్ళీ దాని మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది. తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చే లోపల మళ్ళీ స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి కూడా మేము ఏంటంటే కన్వెన్షనల్ బ్రేసెస్ని రికమెండ్ చేస్తాం. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ దట్ అంటే కంపల్సరీ ప్రతి ట్రీట్మెంట్కి అలైనర్స్ కాదు. డెఫినెట్గా డెంటిస్ట్ కన్సల్ట్ కావడము, సో మీ యొక్క అంటే డెంటిస్ట్తో ఉన్నటువంటి ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు బయటకు వస్తాయి. సో తర్వాత ఒక ప్రాపర్ డెసిషన్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఏ ఏజ్ వాళ్ళు, అంటే ఏ ఏజ్ నుంచి ఇది యూజ్ చేయొచ్చు అంటారు సార్?
సో అలైనర్స్ అనేది బ్రేసెస్ అంటే ఇన్ జనరల్గా బ్రేసెస్ చూసినప్పుడు క్యాచ్ దెమ్ యంగ్ అన్నాడు. అంటే ఎప్పుడు యంగెస్ట్ ఎప్పుడైతే మీరు చూస్తారో పర్మనెంట్ టూత్ ఎప్పుడైతే కంప్లీట్ ఎరప్ట్ అయ్యి ఎప్పుడైతే మీరు వాటిలో చేంజెస్ చూస్తారో అప్పటి నుంచి ఈ అలైనర్స్ వాడచ్చు. యూజువల్గా అదర్వైజ్ మనము 13 to 14 ఇయర్స్లో యూజువలీ వి రికమెండ్. ఎందుకు అంటే సెకండరీ గ్రోత్ అయిపోతుంది, బోన్ ఫర్దర్ గ్రోత్ అనేది చాలా స్లోగా నెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లో ఇమ్మీడియట్గా మనము బ్రేసెస్కి ప్రిఫర్ చేస్తాం. ఓకే. కాకపోతే ఇంకా యంగ్ ఏజ్లో కూడా మీరు ఎప్పుడైతే స్కెలిటల్ మాలక్లూజన్ అంటే బోన్ ద్వారా ఈ మాలక్లూజన్ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం ఎర్లీగా కూడా ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ చేసుకోవచ్చు. అంటే ఎర్లీగా కూడా ఇంటర్వెన్షనల్గా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. యూజువల్గా నార్మల్గా ట్రెడిషనల్ బ్రేసెస్ అనేది కూడా వేసుకున్నప్పుడు కొంతమందికి అయితే పెయిన్ అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి వింటూ ఉంటాం. అదే ఈ బ్రేసెస్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పెయిన్ కానీ ఇలా కొన్ని రోజులు ఉండడం కానీ ఇలా ఏమన్నా ఉంటుందా? అంటే ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో పెట్టిన కొత్తలో ఎందుకంటే ఈ టూత్ మూమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టిప్పింగ్ కానీ ఇంట్రూజన్ ఎక్స్ట్రూజన్స్ ఈ మూమెంట్ ఏదైతే టూత్ని అంటే ఇప్పుడు స్పేసెస్ ఉంటాయి మధ్యపళ్ళు, సో అవి స్పేసెస్ క్లోజ్ కావడానికి ఇట్లాంటి ఇవి చేయడానికి కొంత ప్రెషర్ మినిమల్ ప్రెషర్ అవసరం పడుతుంది కాబట్టి ఆ ప్రెషర్ ఇనిషియల్గా ఫీల్ అవుతారు. ఓకే. సో అది లాంగ్ రన్ అది అడాప్టబిలిటీ ఉంటుంది. సో దానికి తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఇనిషియల్ స్టేజ్లో కొంత మైల్డ్గా ఉంటుంది. ఓకే. అయితే మీరు చెప్పినట్టయితే ఆ లైనర్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం 22 అవర్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకునే ఉండాలి. సో దాన్ని ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎఫెక్టివ్గా ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ అలైనర్స్ మీకు సూట్ అవ్వవు. అంటే బ్రషింగ్ అయితే యాజ్ యూజువల్ రెగ్యులర్గానే అందన్నాడు. ఎస్, బ్రషింగ్ చేసుకుంటాం, మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు. మీరు ఎంతసేపు బ్రష్ చేసుకుంటారు చెప్పండి? జస్ట్ 2 minutes. దట్ ఈస్ రికమెండెడ్ 2 minutes. అంతకంటే కొంతమంది హాఫ్ అన్ అవర్ బ్రష్ చేసుకుంటారు, అవసరం లేదు. సో దట్ విల్ ఓవర్ జెలస్ బ్రషింగ్ అంటారు. దానివల్ల టూత్ పాడైపోతాయి అనమాట, టూత్ కానీ చిగుర్లు కానీ. సో బ్రషింగ్ విధానము కూడా చాలా ఇంపార్టెంట్. మాడిఫైడ్ ప్రాసెస్ టెక్నిక్ అని, సో చిగుర్లను మసాజ్ చేస్తూ పళ్ళ మధ్యలో గ్యాప్స్ను కూడా క్లీన్ చేసే విధానం. సో కొంచెం బ్రషింగ్ విధానాన్ని కూడా కరెక్ట్గా ఫాలో అవుతే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ సార్ ఇప్పుడైతే కొంతమంది అలైనర్స్ అనేది కూడా సో ఎంగేజ్లోనే కాకుండా సో 30-40 వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ ట్రయింగ్ టు కీప్, అంటే ఆ రోజుల్లో వాళ్ళకు అంటే అంత టెక్నాలజీ లేకపోవడం వల్లనో లేకపోతే అప్పుడు చేయించుకునేంతగా లేకపోవడం వల్లనో ఇప్పుడు అంటే ఏజ్ వచ్చిన తర్వాత కూడా చేయించుకుంటున్నారు. సో 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చా, పెట్టుకోవచ్చా? కరెక్ట్. ఇప్పుడు 40-45 ఇయర్స్లో కూడా ఈ అలైనర్స్ వాడచ్చు, సేఫ్గా వాడచ్చు. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పెరిడాంటల్ ఇన్ఫెక్షన్స్ ఉండకుండా ఉండాలి. అంటే గమ్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండకుండా ఉండాలి. ఓకే. సో లోపల బోన్ లాస్ ఉంటే గమ్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైతే ఈ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎముక అయితే ఉందో అది లాస్ అవుతుంది అనమాట. సో అప్పుడైనప్పుడు ఏంటంటే ఈ మూమెంట్ వల్ల టూత్ మొబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో కనుక ప్రాపర్ పెరిడాంటల్ గమ్ హెల్త్ ఉన్నప్పుడు 45 ఇయర్స్ కూడా అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఏంటంటే ప్రజెంట్ ఆ టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ ఇది చూసి సో మాకు కూడా ఒక హ్యాపీ స్మైల్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కూడా సో దే ఆర్ గోయింగ్ ఫర్ ది అలైనర్స్ అనమాట. డెఫినెట్గా చెప్పవచ్చు. అలైనర్స్ మీద మాకున్న అనుమానాలు కూడా చాలా చక్కగా మీరైతే క్లారిఫైగా మొత్తం క్లారిటీగా మీరు చెప్పేశారు, అనుమానాలు ఏమవద్దు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఎవరైతే అలైనర్స్ యూజ్ చేద్దామని అనుకుంటున్నారో ఏ ఏజ్ వల్ల అయినా కానీ సో అదేం ప్రాబ్లం లేదు. వాటికి ఉన్న సమస్యలు మరి వచ్చే సమస్యలను కూడా ఎలా అధిగమించాలనేది కూడా డాక్టర్ శరత్ బాబు గారు చాలా చక్కగా వివరించేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.